ఎవరు తీసుకెళ్తున్నారు? పాపా. హాయ్ గాయ్స్, ఈరోజు డే 2. మా పాప నేను మా ఆయన కలిసి జూ పార్క్ వెళ్తున్నాం. మా హనీ పాప కోసం ఈరోజు జూ పార్క్ మేము చూపిస్తున్నాం. ఓకేనా హనీ? హాయ్ చెప్పు. ఎవరు తీసుకెళ్తున్నారు? పాపా. ఎవరి కోసం? కోసం. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కోసం. జూ పార్క్కి. జూ పార్క్ నువ్వు చాలా ఎక్సైటెడ్ ఉన్నావా మరి చూడడానికి? మనకు జూ పార్క్ యానిమల్స్ చూడడం. ఓకే డన్, వెళ్దాం. బేబీ ఒకసారి రావా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే డే 2 పాప కోసం జూకి వెళ్తున్నాం. మీరు ఇంకా మన ముందు వ్లాగ్ కనుక చూడకపోయి ఉంటే డెఫినెట్గా చూడండి. ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో వీడియో కంప్లీట్గా చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ నేను ముందు వ్లాగ్లో చెప్పాను. ఆ వ్లాగ్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ డే 1 వ్లాగ్ కూడా ఒకసారి చూడండి వెళ్ళి. వీడియో ఎండ్ స్క్రీన్స్ నేను 2 వ్లాగ్స్ యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ర్యాపిడోతో మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేశాడు కదా, కిందికి వచ్చినాము క్యాబ్ కోసము. అండ్ క్యాబ్ రాగానే ఎక్కేసి అండ్ జూ పార్క్కి స్టార్ట్ అయినాము. లెట్స్ గో, వెళ్ళిపోదాము. మాతో పాటు మీరు కూడా జూని మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. పాపతో ఫస్ట్ టైం కాబట్టి జూకి వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. అండ్ హనీ రియాక్షన్స్ కూడా మీరు ఎలా క్యాప్చర్ చేస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్. సమ్మర్ కాబట్టి మీరు కూడా కిడ్స్తో హ్యాపీగా వెళ్ళొచ్చు జూకి. అండ్ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సో హనీతో మేము ఇంకా ఎంజాయ్ చేయడానికి, తనని ఎంజాయ్ చేయించడానికి అన్ని యానిమల్స్ ఇప్పటివరకు బొమ్మలతోనే ఆడుకుంది, అన్ని టాయ్స్ అనుకుంది. ఇప్పుడు రియల్ యానిమల్స్ చూపిస్తున్నామని చెప్పాను. సో అందుకోసమే తీసుకొచ్చాము, తన రియాక్షన్స్ చూడడానికి, తను ఎలా ఫీల్ అవుతుంది రియల్ యానిమల్స్ చూస్తే అని చెప్పేసి. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాము. అడల్ట్స్కి అయితే 100 అండ్ కిడ్స్కి ఏమో 50 రూపీస్ టికెట్. ఓన్లీ ఇక్కడ మొత్తం ఆన్లైన్ పేమెంటే ఉంది, ఫోన్పే, జీపే అండ్ నో క్యాష్. మాకైతే మొత్తం ఫోన్పేనే. సో మేము ఫోన్పేనే చేసిండు మా ఆయన. సో టికెట్స్ తీసుకున్నాం. కెమెరాకి 150, వీడియో కెమెరా ప్రొఫెషనల్ అయితే 2500 అండ్ సినిమాటిక్ అయితే 10,000. ఇట్లా ప్రైజింగ్ అన్నీ మనకి బోర్డులో మెన్షన్ చేసిండ్రు. అక్కడ మనం చూసుకొని దానికి ప్రైజింగ్ బట్టి షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన బ్యాగ్స్ అలౌడ్ లేదనమాట. సో వాళ్ళు కవర్ అవన్నీ అలౌ చేయట్లేదు, ప్లాస్టిక్. అందుకోసం అని చెప్పేసి వాళ్ళే ఒక మనకి క్యారీ బ్యాగ్ ఇస్తారు. మనం అది ఫోన్పే చేసి ఆ క్యారీ బ్యాగ్ తీసుకోవాలి. 20 రూపీస్ ఆర్ అట్లా ఉంటుంది. సో అది తీసుకొని మనకు కావాల్సిన వాటర్ బాటిల్ అవి ఇవి మేము పెట్టుకొని లోపలికి తీసుకెళ్తున్నాము. మనకి దాహం వేస్తుంది కదా, సమ్మర్ ఎండ కొడుతుంది కాబట్టి. ఇంకా అలాంటివి కొన్ని మనకి ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా మనం దాంట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళాలి. ఇక్కడ చెకప్ చేస్తున్నారు బ్యాగ్లో ఏముంది అని చెప్పేసి. అండ్ లోపలికి మనం ఎంట్రీలో టికెట్ తీసుకున్నాం కదా, ఇక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన టికెట్ని QR కోడ్ స్కాన్ చేసుకొని మనకి లోపలికి అలో చేస్తారు. లోపలికి వెళ్ళిపోతున్నాము. హనీ స్లోగా నడవడం వల్ల కొద్దిగా బ్యాక్ అయిపోయినాం, మా పాప నేను. అండ్ మా హస్బెండ్ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు. జూ పార్క్ మొత్తం మనం వాక్ చేస్తూ చూడొచ్చు. అమ్మో మన వల్ల కాదు ఇంత నడవడం అనుకుంటే లోపల మనకి బ్యాటరీ కార్ ఆప్షన్ ఉంటుంది. సో మనం అది టికెట్ తీసుకొని వెళ్ళి చూడొచ్చు. దీంట్లో కూడా కిడ్స్కి 70 రూపీస్, అడల్ట్స్కి 120 రూపీస్ టికెట్ ఛార్జ్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి దీంట్లో ఎక్కి మనకి స్పాట్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ ఆయన ఆపుతాడు, ఇది ఇక్కడ ఉంది అని చెప్తాడు. మనం అక్కడికి వెళ్ళి ఆగి చూసి మళ్ళీ యథావిధిగా వచ్చి దీంట్లో కూర్చొని మళ్ళీ వెళ్ళొచ్చు. సో అలా అన్నమాట ఆప్షన్స్. ఈ దీంట్లో వెళ్ళినా కూడా మనకి నడవడం అయితే బాగానే ఉంటుంది. దీంట్లో కొంచెం మనం లెగ్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావు. ఈ బ్యాటరీ కార్ త్రూ వెళ్తే మామూలుగా నడుచుకుంటూ చూడాలంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఫుల్ లెగ్స్ని వస్తాయి, మనం అలసిపోతాం. సో ఈ బ్యాటరీ కార్స్ యూజ్ చేసుకుంటే మనం కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కానీ నడవడం దీంట్లో కొంచెం తగ్గుతుంది. కిడ్స్ ఎత్తుకొని మొత్తం నడుస్తూ చూపించడం అంటే పెద్ద సాహసమే. దట్టు సమ్మర్. మళ్ళీ మనం అది చూసి ఇది చూసి అటు వెళ్ళి ఇటు వెళ్ళి తిరిగి అలసిపోతాం, మన లెగ్స్ పెయిన్స్ వస్తాయి. మా స్పాట్లో ఫస్ట్ మాకు వైట్ టైగర్ కనిపించింది. మా పాపకు అదే చూపిస్తున్నాము. అది అటు ఇటు వెళ్తుంది, ఇట్లానే చూస్తుంది, అందరు నన్నే చూస్తున్నారు ఏంటి అని. మా పాప చాలా ఎక్సైట్ అవుతుంది. ఫస్ట్ యానిమల్ రియల్గా తను చూస్తుంది, వాళ్ళ పప్పని ఇట్లా అడుగుతుంది.
సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చిరుత ఉండాలి, ఎందుకో ఇక్కడ లేదు. అదే చెప్తున్నా నేను మా పాపకి ఎటు వెళ్ళిందో అని. ఇక్కడ ఇంకో టైగర్ కనిపించింది, మా పాపకు చూపిస్తున్నా. అదిగో టైగర్ వస్తుంది చూడు నడుచుకుంటూ అక్కడ నుండి అని చూపిస్తున్నా, చూడు చూడు అని. అండ్ తను చూస్తుంది అనమాట ఇట్లా. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా తీసుకున్నా. ఇంకా మా పాప అల్లరి చేస్తుంది, ఇంకా వస్తుంది, అన్నీ వస్తున్నాయి యానిమల్స్. ఇక్కడ నుంచి అందరు చూస్తున్నారు అని చెప్తున్నా. తను ఎగ్జైట్ అవుతుంది. ఇంకా వైట్ కలర్ది మళ్ళీ మేమిద్దరం చూస్తే హాయ్ అని చెప్తున్నాం. మంచి అక్కడ నిలబడి ఇట్లా చూస్తుంది అది టైగర్. వావ్, ఫాక్స్ సడన్ గా అక్కడ నుంచి ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చేసింది అండ్ చాలా యాక్టివ్ గా ఉంది. పాప కూడా చూసి సడన్ గా ఇదేంటి అన్నట్టు షాక్ అయింది. నెక్స్ట్ అక్కడ నుంచి బ్యాటరీ కార్ లో ఎక్కేసి డైరెక్ట్ గా డీర్ని చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎంత పీస్ఫుల్ గా ఉందో. మా పాపనైతే మంచిగా చూస్తుంది వ్యూని. అండ్ అవి మంచి ఏం తింటున్నాయి అని అడుగుతుంది. గడ్డి తింటుంది అని చెప్తున్నా నేను. అండ్ ఇది చూసి అది మేక అనుకోండి, మేక మేక అంటుంది. అని చెప్పు, నీకేమనిపిస్తుందో, ఏం నచ్చింది అని చెప్పు. నచ్చింది. బాగుందా? బాగుంది. జూ పార్క్ లో ఏం నచ్చినాయి? లయన్ నచ్చినాయి, టైగర్ నచ్చింది, అన్ని నచ్చినాయి. చాలా బాగుందా? చాలా బాగుంది. మేము నడుస్తూ ఎలిఫెంట్ దగ్గరకు వచ్చినాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా హనీ రియాక్షన్స్ కూడా చూడండి. వాళ్ళ పప్ప ఎత్తుకొని చూపిస్తున్నాడు. ఏంటి హనీ? ఎలిఫెంట్ వచ్చింది. ఏం చేస్తుంది ఎలిఫెంట్? వాటర్ బజ్జుకుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాటర్ స్నానం చేపిస్తున్నారు. స్నానం చేపిస్తున్నారు. భయం వేస్తుందా ఎలిఫెంట్ ని చూస్తే? టచ్ చేయాలనిపిస్తుందా? తొండంతో చూడు, నీకు హాయ్ చెప్తుంది కదా. హాయ్ చెప్తుంది. నువ్వు చెప్పినావా? చెప్పినా. హాయ్ చెప్పు. హాయ్. పాపకి చూస్తున్నావా హనీ హనీ అని నేనే ఎగ్జైట్ అయ్యి చెప్తున్నా. తనకు కూడా ఎలిఫెంట్ చాలా నచ్చింది. బుజ్జి బుజ్జి మాటలు అక్కడ మాట్లాడింది చాలా. అందరూ మా పాపని ఎంత క్యూట్గా మాట్లాడుతుందా అని ఇట్లానే చూసిండ్రు. అండ్ ఎలిఫెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంకొకటి వస్తుంది అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఈ రెండింటికి బాత్ చేయించడం అయిపోయింది. మా పాప ఇక్కడ చూడు ఏమో అంటుంది, వినండి. ఏమంటున్నావు ఎలిఫెంట్ని? బురద ఎందుకు అంటున్నా. బురద ఎందుకు పూసుకున్నావు అంటున్నావా? స్నానం చేసింది కదా బురద పూసుకొని. అక్కడ నుంచి స్ట్రైట్గా మేము సఫారీ రైడ్ కోసం వచ్చినాము. అక్కడ నుంచి కూడా మా పాపకి ఎలిఫెంట్సే కనబడుతున్నాయి. వాటిని వదలకుండా చూస్తూనే ఉంది కంటిన్యూస్గా. అండ్ స్ట్రైట్గా మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఇక్కడ సఫారీ రైడ్ కోసం టికెట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నాన్ ఏసీ, ఏసీ 2 ఉంటాయి. నాన్ ఏసీ 100 రూపీస్, ఏసీ వచ్చేసి 150 రూపీస్. సో మేము నాన్ ఏసీ తీసుకున్నాము. అండ్ 20 మినిట్స్ రైడ్ ఉంటుంది ఇది. అండ్ అందరూ ఫిల్ అయిన తర్వాత మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్తారు. ఇప్పటి వరకు చూసిన యానిమల్స్ అన్నీ మనకి ఒక దాంట్లో అంతా బంధించి ఉంటాయి కదా, ఇప్పుడు అన్నీ ఫ్రీడమ్గా ఉంటాయి అన్నమాట. యానిమల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం లోపల బస్ లోపల నుంచి చూడాలి. అండ్ నాన్ ఏసీకి వచ్చేసి ఇట్లా గ్రిల్స్ లాగా ఉంటాయి. ఏసీ బస్కి ఇట్లా ఏమి ఉండవు. సో మేము ఇది చూస్ చేసుకున్నాము. అండ్ వెళ్తున్నాం ఇంకా లోపలికి. మనకి ఇదంతా లోపల కనబడతాయి అన్నమాట యానిమల్స్ అన్నీ. సో చూద్దాం మాకు ఏమేమి కనబడతాయి అనేది. ఫ్రెండ్ ఏమో బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. పాపకి మంచిగా వ్యూ కనబడాలని చెప్పేసి నేను ముందుకు తీసుకొచ్చి కూర్చున్నా. అండ్ ఇదంతా సఫారీ ఏరియా అన్నమాట. సో మొత్తం యానిమల్స్ అన్నీ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లయన్ అన్నమాట. అది మనకు అంత కనబడలేదు, లోపల కొంచెం ఉంది. అండ్ నెక్స్ట్ ఇది గేట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏముందో చూద్దాం. ఫస్ట్ గేట్ మనకి ఇవన్నీ గ్రిల్స్ లాగా ఉంటాయి పెట్టేసి, గేట్ 1 గేట్ 2 లాగా అన్నీ లోపల మనకి యానిమల్స్ కనబడతాయి. మా పాపతో పాటు వేరే పిల్లలు కూడా చూస్తున్నారు. అన్ని యానిమల్స్ ముందుండి ఎగ్జైట్ అవుతున్నారు. సో ఇది ఇంకా అడవిలాగా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా చెట్లు, పక్కన రివర్ కూడా ఉంటుంది యానిమల్స్కి ఇంకా మంచిగా వాటర్ తాగడానికి. సో లోపల ఇంత పెద్దగా ఉంది, స్పేషియస్గా మంచిగా గ్రీనరీతో యానిమల్స్ అన్నీ తిరగడానికి. అండ్ ఇంకొక గేట్ వచ్చేసింది. ఇది గేట్ ఓపెన్ కంటే ముందే మాకు గ్రిల్ లోపల నుంచి వైట్ టైగర్ కనిపించింది. బయటనే పడుకుంది. అమ్మో, అది ఇట్లా
చూసిందనమాట. ఇంకా వీళ్ళందరి ఫొటోస్ అంటే ఆయన ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసి ఇచ్చిండు ఫోన్లో. దగ్గర నుంచి చూస్తున్నాము, అందరు తీసుకుంటున్నారు వీడియో. దాని పక్క నుంచే వెళ్తున్నాం అనమాట. అట్లా పడుకొని ఉంది అది బయట. ఇప్పుడు ఇంకొక గేట్ ఓపెన్ అవుతుంది, మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము యానిమల్స్ చూడడానికి. అండ్ అతను ఏం చెప్తున్నాడు అంటే, మీరు చార్మినార్ తెలుసా, చార్మినార్ ఇక్కడ నుంచి కనబడుతుంది, దానికంటే హైట్లో ఉన్నాము, అంత పైకి వచ్చినాము అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డ్రైవరు. సఫారీలో ఇప్పుడు మనం అడవి దున్నలు చూడబోతున్నాం. ఎంత పెద్దగా ఉన్నాయో అని చూసినావా, ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా కనబడుతున్నాయి ఒక్కొక్కటి. చాలా ఫ్రీగా యానిమల్స్ అన్ని తిరుగుతున్నాయి అన్నమాట. భయం వేసిందా ఇంత పెద్ద అడవి దున్నను చూస్తుంటే దగ్గర నుంచి? ఏమనిపిస్తుంది నీకు? భయం అనిపిస్తుందా? అయితే ఈ యానిమల్స్ కనిపించినాయి, చూసినాము. అండ్ సఫారీ మనం ఎక్కడెక్కినామో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ మనం డ్రాప్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ అన్ని బర్డ్స్ చూడడానికి వచ్చినాము. కొంగలు, పక్షులు అన్నీ ఉంటాయి కదా, అన్ని బర్డ్స్ చూడ్డానికి వచ్చినాము. ఇక్కడ జీబ్రా ఉంది అండ్ దూరం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ జీబ్రా చూపిస్తున్నా మా పాపకి. ఆస్ట్రిచ్ పక్షి మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా హైట్గా ఉంటుంది, ఆల్మోస్ట్ మనిషి హైట్ లాగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ వరల్డ్లోనే బిగ్గెస్ట్ బర్డ్ అంటారు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హనీ చూడు, నచ్చిందా నీకు ఆస్ట్రిచ్ పక్షి? ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుందా దాన్ని చూస్తుంటే? భయమే లేదా హనీ నీకు? దగ్గర నుంచి చూసింది. ఇప్పుడు ఏం చేయడానికి వచ్చినావు ఇక్కడికి? తినడానికి వచ్చిన. ఏం తిందాం అనుకుంటున్నావు? ఏం రైస్? రైస్. ఫ్రైడ్ రైసా? ఫ్రైడ్ రైస్. ఏది ఇష్టం? ఫ్రైడ్ రైస్. ఓ, ఎలా ఉంది హనీ ఫ్రైడ్ రైస్? కమ్మి కమ్మండి. యమ్మి 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 యమ్మండి. నువ్వే తింటున్నావా హనీ? నేనేం తిన్నా. స్పూన్తో తింటున్నావా? ఫోన్తో తింటున్నా. వెరీ గుడ్. చూడండి రెనోసర్ కనిపించింది, ఎంత స్ట్రాంగ్గా ఉందో. అమ్మో, చాలా డేంజరస్ ఎనిమల్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్లో ఎంత కామ్గా పడుకున్నాయో ఈ నీటి గుర్రాలు. హనీ తిరిగి అలసిపోయి వాళ్ళ పప్ప ఇట్లా పడుకుంటే బెంచ్ పైన, పడుకోవద్దు లే పప్ప కూర్చో అంటుంది హనీ. కూర్చోబెట్టేసింది. ఇక తిరిగి అలసిపోయి మంచి చెట్ల కింద కామ్గా పీస్ఫుల్గా ఉంది, చల్లగా ఉంటుందని ఇట్లా కొంచెం ఒరిగినాము. నెక్స్ట్ మళ్ళీ వాక్ చేసుకుంటూ ఇంకా యానిమల్స్ ఉన్నాయి చూసేవి, మళ్ళీ వెళ్తున్నాము. జూ పార్క్ చాలా పెద్దగా ఉంటుంది. సో మనం నడుస్తూ తింటూ ఓపిక తెచ్చుకొని చూస్తుండాలి. సడన్గా 2 ఎలుగుబంట్లు కనపడ్డాయి. మా పాప చూస్తుంది వ్యూ చూడండి, అవి 2 ఒకరికొకరు కొట్టుకుంటున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక ఎలుగుబంటి, దీనికి మంచి ఒక హౌస్ ఉంది, మంచిగా స్టెప్స్ ఉన్నాయి, అవి అటు ఇటు తిరుగుతూ చూస్తున్నామా ఎలుగుబంటి? చూస్తున్నా. ఎలా ఉంది? ఉంటుంది. అండ్ మా పాపకి చూపిస్తున్నాము. అండ్ వాళ్ళ పప్ప కూడా ఎత్తుకొని మంచిగా దగ్గర నుంచి చూపిస్తున్నాడు, ఎలుగుబంటిని చూస్తుంది. ఇంకో ఎలుగుబంటి డిఫరెంట్గా అనిపించింది, అది అటు ఇటు తల ఊపుతూనే ఉంది, ఎందుకో తెలీదు, కొంచెం విచిత్రంగా అనిపించింది చూస్తుంటే. చూడ్డానికి ఇటు సైడ్ వచ్చినాము అండ్ మళ్ళీ వాక్లో వెళ్తున్నాము. ఇటు సైడ్ ఇంకా యానిమల్స్ ఏమున్నాయని చెప్పి. ఇక్కడ ఏముంది? క్రొకోడైల్. ఎలా ఉంది? భయం పట్టింది. అవునా? దగ్గర నుంచి చూపిస్తుంది మమ్మీ, చూస్తున్నావా? చూస్తున్నా. అవి మనని కొరికేస్తాయి, తినేస్తాయి తెలుసా? తెలుసు. దగ్గరికి వెళ్ళొద్దు, దూరం నుంచి చూడాలి. క్రొకోడైల్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి చూడండి, నోరు తెరుచుకొని వాటర్లో అటు ఇటు తిరుగుతుంది. అండ్ ఇక్కడ మొత్తం గ్లాస్తోని సెటప్ చేసి ఉంది. మనం కొంచెం ముందుకు ఇట్లా ఫ్రీగా చూడొచ్చు. అండ్ అమ్మో, అవి ఎంత భయంకరంగా ఉన్నాయి, అవి కదలకుండానే అలానే ఉంటాయి, డేంజరస్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము నెక్స్ట్ స్నేక్స్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ దీనికి టికెట్ ఉంటుంది. సో ఇక్కడ టికెట్ తీసుకొని 30 రూపీస్ అట్లా టికెట్స్ తీసుకొని ఇక్కడ మొత్తం స్నేక్స్ అన్నమాట చూడడానికి వెళ్తున్నాం. మా పాప ఇంకా వాక్లో నడుస్తుంది. హనీ స్నేక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. భయం అయ్యాదే నీకు? భయం అయ్యాదే.
భయం వేస్తుంది అవి. అమ్మో డేంజరస్ స్నేక్ ఇక్కడ పడుకుంది చూసిండ్రా. అమ్మో నాకైతే భయం వేసింది. స్నేక్స్ అంటే చాలా భయం. అండ్ అన్ని గ్లాసులు పెట్టేసి ఉన్నాయి. తొండలాగా ఉంది షేప్ ఇది, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత కామ్గా ఇట్లా పడుకుందో. స్నేక్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రకరకాల స్నేక్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి 2 స్నేక్స్. అమ్మో ఇదైతే ఇట్లా పాకుతుంది. రక్త పింజరి ఏంటో బాగా భయం వేసింది దాన్ని చూస్తుంటే. ఎక్కువసేపు ఉండాలని కూడా అనిపించలేదు. మా హనీ అయితే అట్లనే చూస్తుంది వాటిని మంచిగా, భయం లేకుండా. ఇక్కడ చూడండి ఒక చెట్టు పైన పడుకొని ఉంది. అసలు మనకు ఆ చెట్టుకే పాము ఇట్లా చుట్టుకొని ఉంది. ఇదంతా స్నేక్ ఏరియా మొత్తం అంతా. రకరకాల స్నేక్స్ ఉంటాయి. జూలో యానిమల్స్ని అడాప్ట్ కూడా చేసుకోవచ్చంట. వాటికి పేర్లు కూడా పెట్టుకోవచ్చంట. అడాప్ట్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారంట. సో అడాప్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం తాబేల్ని చూస్తున్నాం, టాటాయిస్. అండ్ చాలా టాటాయిస్లు ఉన్నాయి ఇక్కడ, అవి కదులుతుంది. మొత్తం చూపించేసినాము. అచ్చిడ కూర్చున్నాం. మా హనీ ఏం చెప్తుందో వినండి. మనం పోతున్నాం ఇప్పుడు బస్ ఎక్కేసి. ఏంది ఊహు? ఈయనే ఉంటావా హైదరాబాద్లో? ఎందుకు? అయితే ఈయనే ఉంటావా? అన్నీ తిరుగుతావా రోజు? ఎలిఫెంట్ చూపించలేదు, దానికి దంతాలు ఉంటాయి. ఆ ఎలిఫెంట్ గురించి మా హనీ పాప మాట్లాడుతుంది. అది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. బాయ్ గాయ్స్. చిన్నక్క బియో బాయ్ బాయ్. లెంత్ ఎక్కువైంది గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఎక్కడికి వెళ్ళామనేది. స్టే ట్యూన్. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి.